ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో మన మీద కోపగించుకోవటం, మనం ఒకరిని బాగా ఇష్టపడుతున్నప్పుడు అవతల వ్యక్తి మన మీద కోపం పెంచారు. కోపం పెంచుకుని మనం మాట్లాడినా వాళ్ళ ద్వారంలో వాళ్ళే ఉంటారు. మనం చెప్పేది వాళ్ళ చెవులకు కాదు. వాళ్ళు చెప్పింది వాళ్ళు భేదంగా ఉంటారు. మన మాట అనేది వాళ్ళకి చెవులకు దూరదు. వీళ్ళకి కోపము నేను చెప్పినట్టే వినాలి, నేను చేసినట్టే నేను చేసింది వాళ్ళకి నచ్చాలి, అంత మటుకే నేను చేసింది వాళ్ళకి నచ్చాలి అంతే. వాళ్ళు చేసింది మనకు నచ్చకూడదు. మనం ఏది చెప్తే అది వాళ్ళు ఓకే అనాలి అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు, ఆలోచిస్తుంటారు. యువతల వ్యక్తి ఎంత చేసినా, ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. ద్వేషము, కోపము, ఈర్ష్య ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ యంత్రము, భార్య అయినా భర్త అయినా, మనకి ఇంటి పక్కన వాళ్ళైనా, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళైనా, ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళకి ఈ యంత్రాన్ని మీరు చేసి చూడండి. భుజం పైన గోరాజనంతో రాయండి. రాసిన తర్వాత మీరు మీకు ఎవరి వల్ల ఇబ్బంది కలుగుతుందో వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ పేరు రాసి 1, 2, 3, 4 సార్లు వాళ్ళ గురించి ఆలోచించండి. నా మీద ఉన్న కోపం, ద్వేషం, ఈర్ష్య మొత్తం తొలగిపోయి నా వైపు అనుకూలంగా ఏదో జరిగిద్దని కాదు, నా మీద కోపం తొలగిపోయి అతను నాకు అనుకూలంగా మారి నేను చెప్పిన మాట చేస్తున్న పని, నేను చెప్పిన మాట అతను వినటము, నేను చేస్తున్న పని అతను మెచ్చుకోవటము జరగాలి అని చెప్పండి. అంటే ఏదో జరిగిపోతుంది ఏందో అని చెప్పేసి అట్లా ఏమనుకోవద్దు. అవతల వ్యక్తి మనకి అనుకూలంగా, మన మీద ఎటువంటి కోపద్వేషాలు లేకుండా మంచిగా మాట్లాడేదాన్ని, ఇద్దరు కలిసిగా బాగా ఉండేదాన్ని, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అంటే ఒకరి మీద ఒకరికి కోపం లేకుండా ఉన్న కోపాన్ని తొలగించే యంత్రము. ఇక్కడ మీరు ఈ యంత్రము మీరు ఎక్కువగా చేయాల్సింది గురువారం రోజున చేయవలసిన యంత్రము. ఈ యంత్రం చేశాను. ఈ యంత్రం చేసి బెంగళూరులో నేను ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాను. మొన్న గురువారం రోజు బెంగళూరులో ముగ్గురికి చేసి ఇచ్చాను. అయితే వాళ్ళు ఇంకా ఏం ఫోన్ చేయలేదు. అంటే ఇందులో రిజల్ట్ ఉంది, 100% రిజల్ట్ అనేది ఉంది. ఇది మేము చేసాము అంటే కానీ నేను అప్పుడప్పుడు నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గర మనం దీన్ని నేను ఉపయోగించి జేబులో పెట్టుకొని వెళ్తాను. సైలెంట్ అయిపోతారు. ఇంక వేరే వాళ్ళు కూడా మా ఇంట్లో మా భార్య వాళ్ళు ఇట్లా ప్రాబ్లం ఉంది, మా అత్త ఇట్లా కోపంగా, మా భార్య అంటే నేను కంట్రోల్ చేయగలుగుతాను కానీ మా అత్తని నేను మా అత్త అసలు నా మాట అంటే అని అనుకుంటుంది, నన్ను నిలబడియట్లేదు. నా భార్యకి ఏదో నచ్చ చెప్పుకున్నాను, సరే ఈ మధ్యలో వస్తుంది మా అత్త వచ్చి
నా మీద ఏం చెప్పేది ఏమో మా భార్య మళ్ళీ వస్తుంది అని బాధపడ. ఈ విధంగా ఇద్దరు ముగ్గురు కాదు, ముగ్గురు అడిగారు, ముగ్గురు చేసి ఇచ్చాను నేను. మన గురువారం రోజున చేశాను. ఇది మీ అందరికీ ఉపయోగపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలామందికి ఉండే, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆడవాళ్ళకి ఉండి మగవాళ్ళకి ఉన్నాయి కూడా. కాపలా కూలిపోని అందులో కొంతమంది బాగున్నారు, న్యాయ ప్రకారంగా ధర్మ ప్రకారంగా ఉన్నవాళ్ళు బాగా ఉన్నారు, అన్యాయంగా చెప్పిన వాళ్ళు నాశనం అయిపోయారు. ఈ నేను చెప్తున్నాయని రియల్గా చెప్తున్న విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఆఫీసులో పనిచేసేవాళ్ళు పక్కన వాళ్ళు మీ మీద అబద్ధాలు చెప్తుంటారు, వాళ్ళు పని చేయడానికి వీళ్ళ మీద చెప్తుంటారు. చెప్పి బాస్కి, ఆ బాస్ దగ్గర మీరు పోయేసరికి మీ బాస్ మిమ్మల్ని అని గురాంచి చూస్తాడు. మీరు చెప్పేది ఏమైనా ఆయన చెవుకు బాగుంది వేసుకోడు, చెవుకు కూడా వేసుకోడు, ఆయన వినిపించుకోడు. తర్వాత మీ భార్య, మీరు ఎక్కడో పని చేసి వస్తున్నారు, మీ పక్కన ఉండకూడదు, పోయి ఇంటికి ఇంటికి వచ్చి 10 నిమిషాలకు ముందుగానే ఫోన్ చేయడం, లేకపోతే వాళ్ళే వచ్చి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళే వచ్చి చెప్పడము, మీ భర్త పలానా వ్యక్తితో మాట్లాడుతున్నారు, మీరంటే లెక్క లేదు అతనికి, మిమ్మల్ని కేర్లెస్గా మాట్లాడతారు, వాళ్ళ దగ్గర అట్లా చెప్తానని చెప్పి క్రియేట్ చేస్తారు. అలాంటప్పుడు ఇంటికి రాగానే వాళ్ళు శివతాండ చూపిస్తుంటారు. ఈ ప్రకారంగా భార్య అయినా భర్త అని ఇద్దరికీ జరుగుతుంటుంది. కానీ అక్కడ ఏం జరగదు. మధ్యలో జరుగుతున్న విషయం, మధ్యలో జరుగుతున్న వ్యక్తులు జరుగుతున్న విషయాలు అనుభవం. నేను ఏదో వీడియో కోసం చేయట్లేదు, నా అనుభవం, నాకు అనుభవం ఉంది కనుక అర్థం చేసుకోవాలి. మనిషి ఇంటి మాట్లాడటం, మా నాన్నకు ఫోన్ చేస్తాను, మా అమ్మకి ఫోన్ చేస్తాను, వెళ్ళిపోతాను, బ్యాగ్ చదవటం, ఈ 100% జరిగిన విషయాలే నేను వీడియో చేస్తున్నాను. ఈ విధంగా కోపతాపంగా విషయం అన్ని పెంచుకొని లేకుండా ఆ విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి మీరు యంత్రాన్ని తయారు చేసి మీరు లామినేషన్ చేయించి దగ్గర ఉంచుకోండి. లేదంటే ఒక తాయితలో పెట్టి అందులో కొంచెం గోరాజున ముఖ్యం, గోరాజుని వేసి ఇక్కడ వాళ్ళ పేరు రాయండి, తల్లి పేరు రాయండి. ఎందుకంటే వాళ్ళ పేరు ఏదైనా ఒక పేరు తీసుకున్నానుకో, ఆ పేరు గల వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ తల్లులు వేరేగా ఉంటారు. దానికోసమయ్యి వాళ్ళ పేరు రాసి వాళ్ళ తల్లి పేరు రాయండి. ఊరి పేరు కూడా రాసుకోవచ్చు. ఇంకా భార్య పని అయితే ఊరి పేరు అవసరం లేదు, భార్య పేరు తల్లి పేరు రాసుకుంటే భార్య పేరు రాసి తల్లి పేరు రాయండి, కింద పేరు రాయండి. రాసి తాయతలో కొంచెం ఒక ఆవగింజంత గోరాజును వేసి మీరు తాయతలో పెట్టి గట్టిగా బిగించి ఒక 3 మీరు తెచ్చుకోండి. 4వ రోజు 5వ రోజు మీరు ఎవరైతే మీరు మిమ్మల్ని చూసి కోపించుకోవడం ఆశించుకున్నారో వాళ్ళ కూల్ అవుతారు. అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసులో మీకు స్థానం వద్దు అనుకున్న పోనీలే ఏమో మిస్టేక్ జరిగింది అని ఆలోచన కలిగించింది యంత్రం ఇది. మేము చాలా యంత్రాలు చేసాం కాబట్టి, మేము యంత్రసిద్ధి అయ్యింది కాబట్టి మాకు మేము చేసిన పనులు అవుతాం. మంత్రసిద్ధి, తంత్రసిద్ధి, యంత్రసిద్ధి అన్నారు కదా, ఒకదానికి సిద్ధి ఉంటుంది కాబట్టి సిద్ధి అనేది సిద్ధి పొంది ఉండాలి, అప్పుడే మీకు పనులు అవుతాయి, రిజల్ట్ వచ్చింది. నాకు తెలిసిన విషయాన్ని చేస్తున్నా, చిన్నప్పుడు వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఈ విధంగా నేను చేస్తున్నాను. కొంతమంది ఏదో నోటినట్టు మాట్లాడుతుంటారు,
కానీ ఇక నా పద్ధతి నాకు నాకు తెలిసిన విషయాన్ని నేను చేస్తున్నదని నలుగురు షేర్ చేద్దాం, నలుగురు పంచుకుందామన్న ఆలోచన తప్పితే ఇంకేం లేదు. శ్రీభద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో అందరికి ఉపయోగపడే విధంగా వీడియో తీసుకొని ముందుకు వస్తాం. జై వారాహి దేవి.